హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో వీరు లేకపోతే అసలు ఊహించుకోలేము. ఈ శాస్త్రవేత్తలు చేసిన కృషికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంతకీ ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారో, ఏం కనుక్కున్నారో తెలుసుకుందాం. నెంబర్ 1, థామస్ అల్వా ఎడిసన్. ఇతను ఒక అమెరికన్ ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త. ఇతను విద్యుత్ శక్తి ఉత్పత్తి, మాస్ కమ్యూనికేషన్, సౌండ్ రికార్డింగ్, మోషన్ పిక్చర్ వంటి రంగాల్లో అనేక పరికరాలను అభివృద్ధి చేశాడు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ లైట్ బల్బును కనుగొన్నాడు. నెంబర్ 2, చార్లెస్ బబ్బేజ్. ఇతను ఒక ఆంగ్ల పాలిమాత్, గణిత శాస్త్రజ్ఞుడు, మెకానికల్ ఇంజనీర్. ఇతను కంప్యూటర్ను తయారు చేశాడు. నెంబర్ 3, జాన్ లోగి బైట్. మనం నిత్యం చూసే టీవీని కనిపెట్టింది ఇతనే. నెంబర్ 4, గుగ్లిమో మార్కోని. ఇతను రేడియోను కనిపెట్టాడు. ఇతను ఒక ఇటాలియన్. నెంబర్ 5, రైట్ బ్రదర్స్, ఒర్విల్ రైట్, విల్బర్ట్ రైట్. వీరు అమెరికన్ ఏవియేటర్లు. వీరు ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన విమానాన్ని కనుగొన్నారు. నెంబర్ 6, కార్ల్ వాన్ డయర్స్. ఇతను మొట్టమొదటి రవాణా సాధనమైన సైకిల్ ని 19వ శతాబ్దంలో కనుగొన్నాడు. నెంబర్ 7, అమెరికన్ పాలిమాత్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇతను 1752లో విద్యుత్ను కనుగొన్నాడు. నెంబర్ 8, యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన విలియం మిల్వర్డ్ అయస్కాంతాన్ని కనుగొన్నాడు. 1100 సంవత్సరంలో ఇనుము నుండి అయస్కాంతాన్ని తయారు చేయొచ్చని, మరి ఆ ఇనుమును వేడి చేస్తే వాటి అయస్కాంత లక్షణాలను కోల్పోతుందని చెప్పాడు. నెంబర్ 9, మార్టిన్ కూఫర్. ఇతను ఒక అమెరికన్ ఇంజనీర్. వైర్లెస్ కమ్యూనికేషన్ పరిశ్రమలో ముఖ్యంగా రేడియో స్క్రిప్ట్ మేనేజ్మెంట్ పనిచేశాడు. ఇతను మొదటి హ్యాండ్ హెడ్ సెల్యులర్ మొబైల్ ఫోన్ ను కనుగొన్నాడు. నెంబర్ 10, ఫ్రెంచ్ వ్యక్తి అయిన జోసెఫ్ నిసేఫోర్. ఇతను మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ కెమెరాను కనిపెట్టాడు. నెంబర్ 11, అలెగ్జాండర్ గ్రహాం బెల్. ఇతను స్కాటిష్లో జన్మించిన కెనడియన్ మరియు అమెరికన్ ఆవిష్కర్త, శాస్త్రవేత్త. ఇతను మొట్టమొదటి టెలిఫోన్ను కనుగొన్నాడు. హలో అనే పదం ఇతని పిలుపు ద్వారానే వచ్చింది. నెంబర్ 12, లవ్ ఓటెన్స్. ఇతను ఒక డచ్ ఇంజనీర్ మరియు ఆవిష్కర్త. క్యాసెట్ టేప్ రికార్డును కనుగొన్నది ఇతనే. నెంబర్ 13, రెనే లియోనిక్. ఇతను ఒక ఫ్రెంచ్ వైద్యుడు. ఇతను 1816లో స్టెథోస్కోప్ను కనుగొన్నాడు. ఈ పరికరం ద్వారానే గుండె మరియు ఊపిరితిత్తుల నుండి వచ్చే శబ్దాలను తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.